బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. తుని చిన్నారి మిస్సింగ్ కేసులో మరోసారి బిగ్ ట్విస్ట్ నెలకొంది. జ్ఞానేశ్వరి కేసుపై జ్యోతిష్యుడు మరొకరు కొత్త రూపంలో ఎంట్రీ ఇచ్చి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు కొత్త రూపంలో ఎంట్రీ అంటున్నానంటే, గతంలో అఘోరి పేరిట కొంతమంది వచ్చారు, ఆరా మిషన్లతో ఇంకొందరు వచ్చారు, ఇంకొంతమంది జ్యోతిష్యులము ఆస్ట్రాలజర్లము మేము రకరకాలుగా జ్యోతిష్యం చెప్తామని చెప్పి రకరకాల రూపాలు అక్కడికి వచ్చి పాప మిస్సింగ్ పైన వాళ్ళు ఫేమ్లోకి రావాలనే ప్రయత్నమే చేశారు. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఏ ఒక్కరు కూడా నిజంగా జరగలేదు. సో ఇప్పుడు ఇంకొక రూపంలో వచ్చిన జ్యోతిష్యుడు వచ్చి ఏం చెప్తున్నాడంటే, పాపకి ఏం జరగలేదు, కొందరు తీసుకెళ్లారంతే, ఇంటికి 100 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ పాప, సురక్షితంగా ఉంది అని చెప్తున్నాడు. చిన్నారిని ఎవరో తూర్పు దిశగా తీసుకువెళ్లారు, జూలై సెప్టెంబర్ కల్లా ఆ పాప ఆచూకీ తెలుస్తుందని చెప్పి జ్యోతిష్యుడు చెప్తున్నాడు. చిన్నారి అదృశ్యమై ఈ రోజుకి 20 రోజులు కావస్తోంది. అటు పాప జాడ తెలియకపోవడంతో ఆ చిన్నారి తల్లి కూడా ఆసుపత్రి పాలైంది. అటు పోలీసులు కూడా గాలింపు చర్యల్ని చేపట్టడం ఆపేశారు. ఇప్పుడు పాప కేసులో ఎప్పుడు ఏం జరుగుతుందనే హైటెన్షన్ మాత్రం కనబడుతోంది. అయితే ఇప్పుడు జ్యోతిష్యుడు అక్కడికి చేరుకొని తూర్పు దిశగా తీసుకువెళ్లారు, 100 కిలోమీటర్ దూరంలో ఉంది, సురక్షితంగానే ఉంది, జూలై సెప్టెంబర్ కల్లా ఆచూకీ తెలుస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఒకసారి అక్కడికి చేరుకున్న జ్యోతిష్యుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. నానాంకర స్వరతం పార్థిష్యం మమాం దూరం ఆరోగ్యం లభితే ఆరోగ్యం పుత్రికా లభితే భాగ్యం ఈశ్వర దర్శనం పార్వతీదేవి కర్ణాటక దర్శనం జాహ్ని కదా, జాహ్నిగానే ఏం పేరు జ్ఞానేశ్వరి ఆరుద్ర నక్షత్ర జాతకస్య ఈశ్వర దర్శనం. ఎక్కడున్నా సరే అపమృత్యు నివారణ అయిపోయి ఆ పాప ప్రత్యేకంగా వీరికి ప్రత్యేకంగా ఆ అమ్మాయి ఒకరి ద్వారా వచ్చిందనే నిర్ధారణ పూర్తి శాసనం తెలుస్తుంది. ఇది శాసనంలో నా పూర్తిగా తెలిసిన విషయం. అందుకని అమ్మ పేరుని ఆ అమ్మాయి పేరుని రుద్రకవచ పారాయణం చేస్తున్నాను. అస్యశ్రీ రుద్రకవచ మహామంత్రం దూరం ప్రేమక దేవత క్లీం మమ శాస్త్రం పద్మాగతం మగతం పంచాక్షరం త్రినేత్రం స్వలహస్తం ఖడ్గాసం నాగాపాసం ఘట్టం నానాంకర స్వరతం పార్థిష్యం మమాం దూరం ఆరోగ్యం లభితే ఆరోగ్యం పుత్రికా లభితే పుత్రిక త్రాహిమాం ఈశ్వర దర్శనం పార్వతీ కర్ణాటక దక్షం అన్నపూర్ణే సదాపూర్ణే శంకరే ప్రాణవల్లభే మాతా భవతీ భిక్షాందేవి పార్వతీమాత తన బిడ్డను తనకు అప్పగించి దేహిమే సదా దేవి దేహి ఆరోగ్యమే సౌభాగ్యం దేవి పరమసుఖం రూపం దేవి శోదేహి ఓం నమ శివాయ. భాగ్యం ఈశ్వర దర్శనం పార్వతీదేవి కర్ణాటక దక్షిణ జాహ్ని కదా, జాహ్నిగానే ఏం పేరు జ్ఞానేశ్వరి ఆరుద్ర నక్షత్ర జాతకస్య ఈశ్వర దర్శనం. ఎక్కడున్నా సరే అపమృత్యు నివారణ అయిపోయి ఆ పాప ప్రత్యేకంగా వీరికి ప్రత్యేకంగా ఆ అమ్మాయి ఒకరి ద్వారా వచ్చిందనే నిర్ధారణ పూర్తి శాసనం తెలుస్తుంది. ఇది శాసనంలో నా పూర్తిగా తెలిసిన విషయం. అందుకని అమ్మ పేరుని ఆ అమ్మాయి పేరుని రుద్రకవచ పారాయణం చేస్తున్నాను. అస్యశ్రీ రుద్రకవచ మహామంత్రం దూరం ప్రేమక దేవత క్లీం మమ శాస్త్రం పద్మాగతం మగతం పంచాక్షరం త్రినేత్రం స్వలహస్తం ఖడ్గాసం నాగాపాసం ఘట్టం నానాంకర స్వరతం పార్థిష్యం మమాం దూరం ఆరోగ్యం లభితే ఆరోగ్యం పుత్రికా లభితే పుత్రిక త్రాహిమాం ఈశ్వర దర్శనం పార్వతీ కర్ణాటక దక్షం అన్నపూర్ణే సదాపూర్ణే శంకరే ప్రాణవల్లభే మాతా భవతీ భిక్షాందేవి పార్వతీమాత తన బిడ్డను తనకు అప్పగించి దేహిమే సదా దేవి దేహి ఆరోగ్యమే సౌభాగ్యం దేవి పరమసుఖం రూపం దేవి. శాస్త్రంలో చూశాను, శాస్త్రంలో ఆ అమ్మాయి 100 కిలోమీటర్ దూరంలో ఉంది, సురక్షితంగా ఉంది, ఎవరు తీసుకెళ్లారు, జూలై సెప్టెంబర్ కల్లా తిరిగి వస్తుంది, ఆచూకీ లభిస్తుందని చెప్పి శాస్త్రం ద్వారా నేను రాస్తానని ఏదో ఓ పుస్తకంలో ప్యాడ్ మీద ఓ పేపర్ మీద రాసుకొచ్చాడు. ఆ ఫోటోని ఆ రాసినటువంటి ఆ పత్రాన్ని తల్లి ఫోటో తీసుకుంటుంది, జ్ఞానేశ్వరి తల్లి. సో అక్కడికి వచ్చి ఆయన పార్వతీదేవి భవతీ భిక్షాందేహి అని చెప్పి ఆ పాపని ఆ తల్లికి వెంటనే అప్పగించండి అని చెప్పి కూడా ప్రార్థనలు ఏదో చేస్తున్నట్టుగా మంత్రాలు జరుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆయన మాటలు చెప్తున్నారు. నిజంగానే వీళ్ళు చెప్పేవారు నిజమైతే, మొన్న అఘోరా అని వచ్చి ఇంటి మీదకి ఎక్కి మేడ మీదకి ఎక్కి ఒంటి కాలపై నిల్చొని ఏదో పూజలు చేశారని చెప్పి సాయంత్రానికల్లా తిరిగి వస్తుందని చెప్పినటువంటి మాటల ప్రకారంగా సాయంత్రానికల్లా తిరిగి రావాలి, కానీ రాలేదు. ఆరా మిషన్లు పట్టుకొచ్చి వాయువ్య దిశగా అక్కడ కొంత ఏదో దోషం ఉంది, ఆ వాయువు దిశలో దోషం ఉంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఇటువంటి ఆటంకాలే జరుగుతాయని చెప్పి ఒక వ్యక్తి ఆరా మిషన్లు పట్టుకొచ్చి ఆ వాయువ్య దిశలో ఒక రాడ్ పెట్టాడు, ఏదో చిన్నని రాడ్. ఆ తర్వాత ఆరా మిషన్ సెట్ అయిపోయింది, చూసారా సాయంత్రం కల్లా వస్తుంది, 2-3 రోజుల్లో వస్తుందని చెప్పి చెప్పుకొచ్చారు. ఇలా పాప మిస్ అయిన నాటి నుంచి ఈ రోజు వరకు ఏదో రకంగా ఈ రకంగా విన్యాసాలు వింతలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి జ్యోతిషుల పేరిట, స్వామీజీల పేరిట, అఘోరాల పేరిట, ఆరా మిషన్లు పట్టుకొచ్చేటువంటి కొంతమంది వ్యక్తుల పేరిట, న్యూమరాలజిస్టులు, ఆస్ట్రాలజిస్టులు, రకరకాల వాళ్ళు వచ్చి ఇదే మాటలు చెప్తున్నారు. కానీ పాప ఆచూకీ దొరకలేదు. పోలీసులు వెతికారు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్, అటవీ శాఖ సిబ్బంది, సామాన్య పోలీసులు, మీడియా, అక్కడ ఊరంతా ఏకమైపోయి సిహెచ్ అగ్రహారం ఊరంతా వెతికింది. 48 ఎకరాల్లోనే చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటే ఆ పాప ఎక్కడికి వెళ్ళిందో ఈ రోజు వరకు ఇంకా సస్పెన్స్. ఏకంగా పోలీసులే ఫెడప్ అయిపోయి ఈ రెస్క్యూ ఆపరేషన్ని వెతికేటువంటి సర్చ్ ఆపరేషన్ కూడా ఆపేశారు.
సో నిజంగానే ఆ అమ్మాయి కనుక ఏమైనా జరిగి ఉంటే అక్కడ ఏదో ఒక చిన్న ఆనవాళ్ళని దొరికేది. కానీ ఆ అమ్మాయి అక్కడ ఏం జరగలేదు అనేది మాత్రం పోలీసులు ఒక అంచనాకు వచ్చారని తెలుస్తోంది. మరి ఎవరు తీసుకెళ్లారు, ఎవరి పని అయి ఉంటుంది? మరి జ్యోతిష్యుల మాటలు నమ్మాలా వద్దా? ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ప్రస్తుతానికి జ్ఞానేశ్వరి తల్లి మాత్రం అనారోగ్య పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రి పాలైపోయింది. ఏడ్చి 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 జాడ కనిపించకపోవడంతో ఆ దుఃఖంతో ఆ బాధతో కొంత తను కూడా అనారోగ్య బారిన పడింది. మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ప్రకాష్, న్యూమరాలజిస్టులు, ఆస్ట్రాలజిస్టులు, ఇంకా రకరకాలుగా అఘోరాలు, స్వామీజీలు, జ్యోతిష్యులు, రకరకాల వాళ్ళు వచ్చి జాతకాలు చెప్తున్నారు, రకరకాల వాళ్ళ మాటలు చెప్తున్నారు. కానీ 20 రోజులు గడుస్తున్నా ఆ పాప ఆచూకీ లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త జ్యోతిష్యులు ఎవరు, ఏం చెప్తున్నారు, ఆ శాసనాలు ఏంటి? ప్రకాష్, మనోజ్, అంటే చిన్నారి జ్ఞానేశ్వర్ ఇప్పటికీ 20 రోజులు అవుతున్న పరిస్థితి ఉంది. కానీ పాప జాడ దొరకని పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక రకాల అనుమానాలు అందరిలో కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికి కూడా పాప ఏమైంది, పాప ఆచూకీ తెలియకపోవడంతో అనేక కోణాలు, అనేక విశ్లేషణలు, అనేక రకాల పొంతనం లేని ఈ యొక్క విశ్లేషణలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పాప మరి ఏమైందని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మరో పక్కన తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడ ఉందంటూ కూడా మరో పక్కన ఎక్కడ కూడా పాప ఆచూకీ కోసం కూడా లభ్యం కాలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చిన్నారి జ్ఞానేశ్వరి దొరుకుతుంది. అలాగే అని కూడా మొన్న కొన్ని రోజుల నుంచి కూడా తల్లి అయితే ఆశగా ఎదురు చూస్తుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే తన తల్లి కూడా 1000 కళ్ళతో ఎదురు చూసి తన కళ్ళు కాయలు కాసేలా ఇప్పుడు ఉంటే కూడా తల్లి అయితే నీరసపోయినటువంటి పరిస్థితి మరో పక్క కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అలాగే మొదటగా చూసాం ఆర్ఆర్ మిషన్ తెచ్చి ఒక జ్యోతిష్యుడు ఏదైతే శాస్త్రిగిరి అనే వ్యక్తి రావడం, ఆ యొక్క ఇంటికి వాయువు దిశలో అలాగే పూజలు అక్కడ వాయువు లోపం వల్లే, బరువు తక్కువగా ఉండడం వల్లే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా అతను రావడం, ఆర్ఆర్ మిషన్ ద్వారా చెక్ చేయడం, ఇవన్నీ కూడా చూసాం. ఆ పాప 2 రోజుల్లో వస్తుందని కూడా చెప్పుకొచ్చారు. సాయంత్రం కల్లా తిరిగి వచ్చేస్తుందని కూడా అతను చెప్పాడు, వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు గడిచిపోయింది కానీ పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. మరో పక్కన పాప మరో జ్యోతిష్యుడు రావడం, అలాగే తెలంగాణ నుంచి కూడా కొంతమంది జ్యోతిష్యుడు కూడా రావడం జరిగింది. తెలంగాణ నుంచి జ్యోతిష్యుడు వచ్చి అలాగే ఎవరైతే అఘోర తిమ్మప్ప అనే వ్యక్తి కూడా రావడం జరిగింది. ఆ అఘోర తిమ్మప్ప అనే వ్యక్తి ఏకంగా పాప ఇక్కడే ఉంది, నడిచి వచ్చేస్తుంది, తిరిగి వచ్చేస్తుందని కూడా తను రకరకాలుగా చెప్పడం. అంతేకాకుండా వస్తే ఈ రోజు నైట్ కల్లా వస్తుంది, లేకపోతే ఆ పాప ఆ భూమిలోనే ఉండిపోతుందంటూ కూడా చేసిన నేపథ్యంలో అతనిపై కుటుంబ సభ్యులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను ఇటువంటి కామెంట్స్ దూర ప్రాంతాలకు వచ్చి ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా పలువురు అయితే గ్రామస్తులు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మండిపడ్డారు. ఇప్పుడు తాజాగా చూస్తుంటే అనేక విశేషాలు వస్తున్నాయి. పాప ఏమైందని కూడా